స్మైల్. లైట్ చూసారు కదా, కిలోమీటర్ అయితే వచ్చింది. అలా ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే మన బండికి అయితే మనమైతే ఎల్ఈడి లైట్లు అయితే బిగిపోతున్నాం ఫ్రెండ్స్. ఇవి అయితే ఎల్ఈడి లైట్లు మీరు అయితే చూడొచ్చు. ఇవి అయితే 2 సెట్లు అయితే కొన్నాను నేనైతే. దీని పేరు అయితే చాలా పెద్దగా అయితే ఉంది, UHLG అంటే ఏదో పేరైతే విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఎల్ఈడి లైట్లు తగ్గ పేరు ఏమో నాకు తెలియదు, చైనా వాళ్ళు ఎటా పలుకుతారు ఏమో. ఇవైతే చైనా కంపెనీ అండి ఫ్రెండ్స్. లైట్లు అయితే చూడడానికి అయితే భలే అయితే ఉన్నాయి. ఇవైతే మంచి కంపెనీ అయితే అన్నారు, చాలా వాటికి అయితే పెట్టున్నారు కూడా. అందుకని చెప్పి నేనైతే వీటిని అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. ఈ లైట్లు అయితే భలే కాంతి అయితే వస్తాయి. 4 అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీటికి. దానికైతే నేనైతే 2 అయితే కొనుక్కున్నాను. వీటి ఫ్రంట్ నెంబర్ ప్లేట్ వచ్చే కాడైతే బిగిస్తాను ఫ్రెండ్స్ వీటిని అయితే. ఇక్కడైతే నాకైతే ఇష్టం, అంతేకాదు ఇక్కడ కొంచెం బాగుంటుంది కూడా బిగించుకోవడానికి, చూడటానికి అయితే బండికి అయితే. అందుకని చెప్పి అయితే ఆడైతే బిగిస్తున్నాను నేనైతే. ఆడ మామూలుగా బిగించేవాడిని కాదు, ఎందుకంటే అక్కడ బిగించేటప్పుడు స్టీల్ బ్లేడ్ అయితే ఒకటి వేస్తారు ఫ్రెండ్స్ మా సైడు. అదైతే లేదు మన దగ్గర ప్రస్తుతానికి అయితే. ఆ నెంబర్ ప్లేట్ ఇక్కడ ఖాళీగానే ఉంది కాబట్టి అక్కడైతే వేయించేస్తున్నాను నేనైతే. మొదటిగా అయితే మనం వాటికి చేయాల్సిన పని ఏంటంటే బొక్కలు అయితే పెట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనోడైతే ఇప్పుడైతే వాటికి బొక్కలు అయితే పెడతారు, మీరైతే చూద్దరు. ఈ లైట్లు ఎందుకు బిగించాల్సి వస్తుందంటే ఫ్రెండ్స్, నేనైతే నైట్ పూట కొంచెం మనం ఇక్కడ లాంగ్ వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది నాకైతే. మన బల్బులు కూడా ఎక్కువ రోజులు ఉన్నట్లు అయ్యి ఒక 2 నెలలు 3 నెలలు వస్తున్నాయి, తర్వాత ఆగిపోతూ ఉన్నాయి. ఇంక చూసి నాకైతే ఓపిక అయితే నశించింది. అందుకని చెప్పి నేను ఎల్ఈడి లైట్లకి అయితే షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడైతే మనోడు నెంబర్ ప్లేట్లకి అయితే బొక్కలు అయితే పెట్టాడు ఫ్రెండ్స్ లాంగ్, ఎందుకంటే స్కూల్ బేస్ పట్టాలి కాబట్టి వాటికైతే. ఇక్కడ మాకు కావాలి చివరిని యాప్కే మిల్ కాడైతే ఎలక్ట్రీషియన్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడైతే మంచిగా అయితే చేస్తాడు మనోడు, ఇతను మన ఫ్రెండే కూడా. మంచిగా అయితే ఇప్పుడైతే మనోడైతే స్క్రూ ఇప్పి నీట్గా అయితే బిగిస్తున్నాడు ఫ్రెండ్స్ వీటిని గట్టిగా అయితే. మీలో ఎక్కడెక్కడ ఎల్ఈడి లైట్లు బిగిస్తే బాగుంటుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది ఇలాంటి లైట్లు వాడుతున్నారో కామెంట్లో చెప్పండి. ఇంక ఫ్యూచర్లో ఎక్కువ అయితే ఎల్ఈడి లైట్లు అయితే వస్తాయి, బల్బులు అయితే ఎక్కువ ఎవరు వాడరు. ఏందో మన కంపెనీ వాళ్ళు కొంతమంది ఎక్కువ బల్బులే ఇస్తున్నారు. మనం 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఆటో కొంటే వాడు బల్బులే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ప్రతి దానికాడ. ఒక్క రొంత కూడా ఎల్ఈడి తేవట్లేదు. అదేందో చిన్న చితక బండ్లు లక్షల్లో 60,000 80,000 పెట్టుకున్న బండ్లకు కూడా ఎల్ఈడి లైట్లు వస్తున్నాయి. మనం 3 లక్షలు 5 లక్షలు పెట్టిన బండ్లో కూడా ఎల్ఈడి లైట్లు రాకపోతే ఎట్లా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఒక ఇంజిన్కి బాడీకి డబ్బులు పెట్టాలా, ఫీచర్స్కి కూడా పెట్టాలి కదా. ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఏంటో అప్పి షోరూమ్ వాళ్ళు. రేటు మాత్రం పెంచుకుంటా పోతున్నారు బండి అయితే. మా సైడ్ అయితే బండి రేటు బలి బేచ్చంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మీ సైడ్ ఎంత ఉందో కామెంట్లో చెప్పండి. మా సైడ్ అయితే దగ్గరగా 3,50,000 దాకా ఉంది బండి రేట్ అయితే. లైట్లు అయితే మా కావాళ్ళు అయితే ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇట్లయితే నెల్లూరు అయితే పోయి కొనుక్కొచ్చున్నాను ఈ లైట్లు అయితే మా ఫ్రెండ్తో కలిసి. వాడికి కూడా బండికి సామాన్లు కొనుక్కోవాలనుకుంటే నెల్లూరుకి వాడు నేను ఆదివారం పోయి చాలా వాళ్ళతో బేరం ఆడైతే ఈ లైట్లు అయితే కొనుక్కొచ్చాము. ఆయన అయితే ఫస్ట్ అయితే 400 అయితే చెప్పాడు ఫ్రెండ్స్ సింగిల్ లైట్ అయితే. అన్న 2 కావాలి, రేట్ చూసి తగ్గించి మాట్లాడన్నా అంటే మనకైతే 700కి అయితే తగ్గించి ఇచ్చాడు. అంతకుమించి అయితే తగ్గలేదు ఆయన అయితే. ఆన్లైన్లో కూడా ఇట్లా ప్రైస్ అయితే చూశాను ఫ్రెండ్స్. నేనైతే ఆన్లైన్లో అయితే 400 దాకా ఉంది. ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో కొనుక్కోవడం మేలు అయితే అనిపించింది నాకైతే. మీకైతే ఎలా అనిపించింది ఈ ప్రైస్ కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. 700కి లైట్ వత్తబుల్ కాదు అది కూడా కామెంట్లో చెప్పండి. ఇట్లా ఫిట్టింగ్ ఛార్జ్ కూడా ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఆయన మాటలో విందాం, మీరైతే విందురు. నేను లాస్ట్లో అయితే పెడతాను అది కూడా క్లిప్ అయితే. ఇప్పుడైతే మనోడు ఒక లైట్ అయితే బిగిచ్చేసాడు ఫ్రెండ్స్, ఇంకో లైట్ అయితే బిగిచ్చాల్సి ఉంటుంది. ఇవి అయితే బైకులకు కూడా కార్లకు కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కాంతి అయితే మామూలుగా రాదు. ఇదైతే 12 వాట్స్ ఫ్రెండ్స్, ఎక్కువ వాట్స్ అయితే కాదు. 12దే మంచి వాట్స్ బాగా వస్తుంది కూడా లైట్ కూడా అయితే. కాంతి అయితే నా ఆటోకైతే బాగా సెట్ అయిన ఫ్రెండ్స్. ఇవి అయితే మీకైతే ఎలా అనిపించిందో అది కూడా కామెంట్లో చెప్పండి. ఈ ప్రైస్ కూడా ఇప్పుడు మనోడు లోపల నుంచి అయితే వైర్ అయితే లాగుతున్నాడు ఫ్రెండ్స్, సన్న వైరు. నేను ఎక్కడ బండికి అయితే బొక్కలు అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్, లోపల నుంచి బయటకి అయితే బొక్కలు పెట్టట్లేదు. ఒక్క ముందర నెంబర్ ప్లేట్ కాడ బొక్కలు పెట్టింది. ఇంక సైడ్ నుంచి అయితే బండి అయితే లోపల నుంచి అయితే వైర్ అయితే లాగిచ్చాను. బొక్కలు పెట్టిస్తే మరి అసహ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి తోడు తొందరగా తుప్పెట్టి దానికి అయితే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి అయితే నేనైతే ముందర బాడీకి ఎక్కడ బొక్కలు అయితే పెట్టలేదు నేనైతే బండికి అయితే. ప్రస్తుతానికి అయితే సైడ్ నుంచి వైర్ అయితే కింద నుంచి అయితే లాగ్ ఇచ్చేసాను. మీరైతే చూడచాట లాగ్ ఇచ్చేసాను. అది లైట్లు అయితే ముద్దుగా చిన్నగా పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళ కాంతి మాత్రం బలంగా ఉంటుంది. ఆ క్లిప్ కూడా లాస్ట్లో అయితే పెడతాను మీకు. వీడియోలో కాంతి లైట్ల కాంతి ఎంత వస్తుంది అనేది అయితే. మన వీడియోలో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే కొంచెం మోటివేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. మీరు కొంచెం మోటివేషన్ ఇస్తే నాకు కొంచెం ఊపి వస్తుంది వీడియోలు పెట్టడానికి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సరిగ్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలో కొంచెం షేర్ చేసి కొంచెం లైక్ చేసి కొంచెం కామెంట్లు కూడా అయితే పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్లు అయితే హెవీగా పెడుతున్నారు కొంతమంది అయితే. కొంచెం అయితే వీడియోలు ఎక్కువ శాతం సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే అన్న అయితే అడ్జస్ట్ చేసి ఒక వైర్లు అయితే కలిపేసాడు. వీటినైతే ఇప్పుడైతే నీట్గా చుట్టూ అయితే కలపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నని చెప్పడం వీడైతే మన ఫ్రెండే, మనోడే, మన క్లాసే.
మీరైతే చూడొచ్చు. క్లాస్ అంటే క్లాస్ కాదు, వీళ్ళ పరిచయం మనకైతే ఈ ఆటోకి అయితే మనకైతే సప్పని చేసి ఇచ్చేస్తాడు తొందరగా అయితే. ఇప్పుడు ఆంధ్రలో బిగించింది కూడా అయితే ఫ్రెండ్స్, మీరు వీడియోలు చూసారు లేదా కామెంట్లో అయితే మన వీడియోలో కూడా పెట్టున్నాం. మన భయ్యాన్ని అయితే చాలా వీడియోలు అయితే ఈ ఎలక్ట్రిషియన్ వీడియోలో చాలా వరకు పెట్టున్నాం. మన బండి ఫుల్ టాప్ సీట్లు కుడిచినప్పుడు లైట్లు కూడా లాగేసి ఉంటుంది. ఆ లైట్లు కూడా మన భయ్యాన్ని లాగుతాడు. మీకు చూపిస్తారు వీడియోలో ఫుల్గా అయితే. మన భయ్య కొంచెం సిగ్గు కనపడతాడు, కొంచెం కనపడ్డు. ఇప్పుడైతే లోపలైతే మొత్తం మిక్స్ కొడుతున్నాడు ఫ్రెండ్స్ వైర్లు అంతా. ఇప్పుడైతే ఇక్కడ టైట్ అయితే చేస్తున్నాడు, ఈ బెండ్ కాకుండా అయితే నీట్గా గెట్టింగ్ అయితే ఇట్లా టైట్ చేసుకుంటే మనకు మంచిది. లేదంటే వైబ్రేషన్ వచ్చి ఓగటాలు ఆగిపోవటాలు అయితే జరుగుతూ ఉంటాయి. ఈ లైట్లో కొంచెం హీట్ ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం హెవీగా హీట్ అవుద్ది. మరీ హీట్ అని చెప్పలేం, ప్రస్తుతానికి రన్నింగ్లో కాబట్టి వెళ్ళేటప్పుడు చల్లారిపోద్ది ఫ్రెండ్స్. ఎక్కువ అయితే అట్టకి ఉంచామంటే హీట్ మాత్రం భయంకరంగా అయితే అవుద్ది లైట్ అయితే. ఇప్పుడైతే మనోడు వైరు స్విచ్ అంతా లాపుతున్నాడు ఫ్రెండ్స్, మీతో చూడొచ్చు. మనోడైతే బొక్క కూడా పెట్టేసాడు యువతల నుంచి అవతలకి అయితే. ఇప్పుడు వీటినైతే వెళ్ళి ఈ బొక్క బోల్ట్ ఇది ఫిట్టింగ్ స్విచ్ కానీ కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్ లైట్లు అయితే. ఇంకా ఇట్లా వీడియో టెస్టింగ్ అయితే ఉంటుంది, అదైతే మీరైతే చూద్దురు ఎట్లా టెస్ట్ చేస్తానని చెప్పి అయితే. ఇప్పుడైతే అంతా అయిపోయింది ఫ్రెండ్స్ బండి పని అయితే. ప్రస్తుతానికి అయితే లైట్లు అయితే బిగించేసాం. మనకైతే లైట్లు వచ్చి 700, బిగించిన దానికి 200 కాస్ట్ అయితే పడింది. కాస్ట్ చెప్పేసాను కదా, 200 కాస్ట్ అయితే పడింది ఫ్రెండ్స్ ఈ లైట్లకి అయితే. మొత్తం 900 అయితే లైట్లు అయితే మనకైతే అయినాయి బండికి అయితే. ఇప్పుడైతే మీతో స్విచ్ చూడొచ్చు ఎట్ట వెళ్తుంది అనేది లైట్లు అయితే. ప్రస్తుతానికి వేయలేదు, ఇప్పుడైతే వేస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదైతే పొగులు కాబట్టి నైట్ పూట అయితే దంచి కొట్టద్ది లైట్ ఫోక్స్ అయితే. ఇప్పుడైతే మీరైతే ఇందూరు లైట్ల ధర ఎంత అనేది అన్నయ్య చెప్తాడు. అంతేమంటానా ఒక స్విచ్చే కదా, స్విచ్ 100 రూపాయలు, ఓళ్ళు బిగించి 200. ఓకే రేట్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ లైట్లు అయితే టెస్ట్ చేద్దాం. మన బండికి ఎలా ఉన్నాయి కామెంట్లో చెప్పండి, అందంగా ఉన్నాయి లేదా అది కూడా కామెంట్లు అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే. ఇప్పుడైతే బల్బులు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మన కంపెనీ వాడు ఇచ్చిన బల్బులు. కంపెనీ వాడు ఇచ్చిన కదా మర్చిపోయాను తీసేసాను ఫ్రెండ్స్. ఇవైతే ఫిలిప్స్ కంపెనీ బల్బులు అయితే. ఈ రెండిట్లో అయితే ఫోక్స్ అయితే సరిగ్గా సరిపోవట్లేదు, నాకైతే బాగానే వస్తున్నాయి కానీ ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు అయితే సరిపోవట్లేదు, కొంచెం అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు మన బండికి బిగించిన లైట్లు అయితే మీకైతే చూపిస్తా చూద్దరు. లైట్లు బిగించాం కదా ఫ్రెండ్స్, వాటిని అయితే చెక్ చేయడానికి అయితే వచ్చాం. ఇవే మనం బిగించిన లైట్లు, ఎల్ఐడి లైట్లు. ఇట్లా ఒక్కదానికైతే 4 ఉంటాయి ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే ఇట్లయితే చెక్కింగ్ అయితే చేద్దాం. మనం వచ్చిన చోట అంతా ఖాళీగా ఉంటుంది, చీకటిగా అయితే ఉంటుంది. ఒకసారి మీకైతే లైట్ ఆపి చూపిస్తాను చూడండి. లైట్ అయితే ఆపేస్తున్నా ఫ్రెండ్స్, అంతా చీకటిగా ఉంది. ఒకసారి మన బండిలో లైట్ అయితే ఆపుదాం. అయితే చూడండి లైట్ చూసారు కదా ఫ్రెండ్స్, కిలోమీటర్ అయితే వచ్చింది కాంతి అయితే. పోయి కిలోమీటర్ బాగా కనపడుతుంది అనుకుంటే మీకు మొత్తం. లైట్ అయితే మంచి వెళ్తూ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కళ్ళకు కూడా అయితే ఎక్కువ కొట్టట్లేదు, మరీ అంత రిస్క్ కూడా కాదు ఫ్రెండ్స్. ఇదైతే కళ్ళకు కూడా అయితే ఎక్కువ ఇదైతే మంచి కంపెనీ బ్రాండెడ్ మనం తీసుకున్నాం కాబట్టి ఎక్కువ కళ్ళకు కూడా కొట్టదు ఫ్రెండ్స్, మంచిగా అయితే పడింది. ఈ ఒక్క దాని మీద కాస్ట్ మొత్తం మీకు చెప్పాను కదా. ఈ వీడియో కానీ ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బండికి ఇంకొంచెం బల్కినెస్ పెంచడానికి అయితే నేనైతే రింగ్ లైట్ అయితే చుట్టించాను ఫ్రెండ్స్, హెడ్ లైట్లకి అయితే. ఈ వీటిలో వీడియో కూడా తీసి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ పెట్టున్నారు, ఎవరైనా చూడాలనుకుంటే అంటే మన యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. వీటి కాస్ట్ కూడా తక్కువ అయితే పడింది. నాకు హెడ్ లైట్లు అయితే నా భలే ఇష్టం ఫ్రెండ్స్, అందుకే నేనైతే ఇట్లయితే చుట్టించాను. ఇదైతే ఎలా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.